మంది విద్యార్థుల భవిష్యత్తు మార్చడానికి ఒక వ్యవస్థను స్థాపించినటువంటి శ్రీ డాక్టర్ బిఎస్ రావు గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆయన చేసిన ఈ సేవ దేశ జాతీయ ఆదాయంలోనే ఒక పార్ట్నర్షిప్ ఈ సంస్థకి ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి రాని నేను చాలా చోట్ల చెప్తాను. అంతర్జాతీయ ఆదాయం పెంచడానికి చాలా మార్గాలు ఉన్నాయి దేశంలో, కానీ దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని పెంచడానికి ఇంటర్నేషనల్ గా వస్తున్న కరెన్సీలో ఒక 2 to 4% శ్రీ చైతన్యలో చదివి వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి పేరెంట్స్ కానీ ఇక్కడ వ్యవస్థలు పెట్టడానికి కానీ సంస్థలు స్థాపించడానికి వస్తున్నటువంటి ద్రవ్య మార్గాలలో శ్రీ చైతన్య విద్యార్థులు పంపిస్తున్న ధనం జాతీయ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందనడంలో ఏమాత్రం భారతదేశ ప్రభుత్వానికి సమాంతరంగా ఇంకొక విద్యా వ్యవస్థని స్థాపించి దానిని 40 సంవత్సరాలుగా నిరవధికంగా నిరంతరంగా విజయవంతంగా రన్ చేస్తున్నారంటే మీలాంటి ఎందరో కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలో మీ కుటుంబాలు మనందరి కుటుంబాలు బాగుపడుతూ కొన్ని లక్షల మంది విద్యార్థుల అక్షర జ్ఞానాన్ని పెంపొందించి విజ్ఞానవంతమైన సమాజంలో ఇంజనీర్స్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు ఇక్కడి నుంచి పోయిన విద్యార్థులు ఉండటం ఇంకొక 100 సంవత్సరాలైన శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క గొప్పతనం చెరుపు రానటువంటి ఒక విద్యా సంస్థగా ఈ పేరెండిక కన్నా ఈ విద్యా సంస్థ ఏదైనా ప్రవర్తన మనం ఇలాగే వృద్ధి చెందుతూ ఇలాంటి వినాయక చవితి సందర్భంగా ఎన్నో ఉత్సవాలను మనం ఇలాగే జరుపుకోవాలని ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ రావు గారికి మా శ్రీనివాసరావు గారికి నాకు ప్రత్యక్షంగా పరిచయం ఉంది. మీరందరూ పరోక్షంగా నాకు పరిచయం ఉన్నప్పటికీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ఇలాంటి ఘన స్వాగతం నాకు లభించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ చైతన్య ఖ్యాతిని మరొక సక్సెస్ఫుల్ పేరెంట్ మరియు 300కు పైగా చిత్రాల్లో ఈరోజు నెక్స్ట్ రాబోతున్న అఖండ 2 కానీ బ్రహ్మాండ లాంటి ఏ సినిమాలైనా సార్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ఉంటారు. అలాగే వారు ప్రతి మెసేజ్ ఒక స్కూల్ కరస్పాండెంట్గా ఒక టీచర్ ఒక ఫ్యాకల్టీ మెంబర్గా చేశారు కాబట్టి ప్రతి మెసేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో సోషల్ మీడియా పోస్ట్లో కూడా అలాగే ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని వారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. అందుకే అన్నారు డాక్టర్ బిఎస్ రావు గారు విరచిత ఈ శ్రీ చైతన్య ఝాన్సీ లక్ష్మి స్వరూపమే, విద్యా సుగంధాల రాణులు సుష్మా సీమల ప్రతిరూపమే అన్నారు. మరి మన వినాయకుడు ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ దిల్ రమేష్ గారికి సన్మాన కార్యక్రమం.